హాయ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎక్స్పర్ట్ అండి. సో గాయస్, ఈరోజు ఎస్ఎస్జిడికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేవి అండి. గ్రాండ్ టెస్ట్ అనేవి ఎన్నండి 50 టెస్ట్ సిరీస్ అనేవి ఎన్నిసారి 50 టెస్ట్ సిరీస్ అనేవి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా లాస్ట్ ఎస్ఎస్జిడి కూడా మనం ఆర్కే అకాడమీ తరఫున మనం గ్రాండ్ టెస్ట్లు చేయడం జరిగింది. మంచి రిజల్ట్స్ కూడా మనకు వచ్చాయండి. ఆల్మోస్ట్ లాస్ట్ టైం అయితే డైరెక్ట్ బిట్లే 8 to 12 మినిమమ్ 8 క్వశ్చన్స్, మ్యాక్సిమం 12 క్వశ్చన్స్ జిఎస్ అనే డైరెక్ట్ బిట్లు కూడా మన టెస్ట్ సిరీస్ వల్ల రావడం జరిగింది. అది స్టూడెంట్ చెప్పిన విషయం. ఓకేనా గైస్, మరి ఈసారి January 1 నుంచి అండి, 1 January నుంచి మనకి టెస్ట్ సిరీస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. దానికోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లు 8919072876 లేదా 8555812227కి కానీ లేదా 7075072876 వీటికి మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. కేవలం 999 అంటే 999 మాత్రమే. ఓకేనా గాయస్, మరి ఇక్కడ ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు మీకు కండక్ట్ చేయడమే కాకుండా మంచి మెథడ్స్తో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీషు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, ఎవ్రీథింగ్ విల్ బీ ఎక్స్ప్లెయిన్డ్ అండి. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ మీడియా, టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్, ఇది మీకు అవైలబుల్గా ఇవ్వడం జరుగుతుంది. గైస్, దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, నవడేస్ అంటే ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే మీకు టెస్ట్ సిరీస్ అనేవి కూడా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లాస్ట్ టైము నేనే 55 minutes మాత్రం ఇచ్చానండి. యాక్చువల్గా మీకు 1 hour కదా టైము ఎస్ఎస్జిడికి, కానీ ప్రతి టెస్ట్కి కూడా 55 నిమిషాలు మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు కూడా 55 నిమిషాలే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ 55 minutesలోనే మీరు కంప్లీట్గా ఇచ్చినటువంటి 80 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏంటంటే అదే మేషర్ 60 minutes కదా, మీరు 55 ఎందుకు ఇస్తున్నారంటే మీకోసమే కదా, టైం మేనేజ్మెంట్ కోసం. ఎందుకంటే అక్కడ ఇక్కడైతే మీకు ఏమీ ఉండవు, కానీ అక్కడ మధ్యలో ఇన్సులేటర్ వచ్చి బాబు సైన్ చెయ్యు, తంబెయ్యు, ఇది చెయ్యు, అది చెయ్యు, స్కానింగ్ చెయ్యి, బోల్డ్ అని ఉంటాయి లేదండి. అలా చూసుకున్న 2 to 3 minutes వేస్ట్ అవుద్ది. అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూ వచ్చింది అనుకోండి సిస్టమ్స్లో, అది కూడా అటు ఇటుగా 1 minute వేస్ట్ అవుద్ది. అంటే ఎగ్జామ్ అనేది పాస్ అవుతుందండి, కానీ ఏ విధంగా చూసుకుని అట్లీస్ట్ హాఫ్ మినిట్స్ నుంచి 1 minute వరకు, అంటే 30 to 60 seconds వరకు అయితే మీకు అక్కడ కూడా వేస్ట్ అయ్యే అవకాశం. ఇవన్నీ నేను కన్సిడర్ చేసి నేను ఆల్మోస్ట్ 5 minutes అంటే 55 minutesలో మీరు అటెంప్ట్ చేయాలి. అది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలగాలి మీరు. అలా 50 టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డ్యామ్ షూర్ అండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ 50 టెస్ట్ సిరీస్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాం, అర్థమెటిక్, రీజనింగ్ అనేవి మనకి నార్మల్ కాన్సెప్ట్సే, కానీ మీకు జీకే వచ్చేటప్పటికి లేదా జనరల్ స్టడీస్ వచ్చేటప్పటికి, జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం నా ఎక్స్పెక్టేషన్స్ అంటే మినిమం 8 క్వశ్చన్స్ అయినా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే మీకు అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా అంతే మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకు మేస్తారు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే గాయస్, మేము కొంచెం క్వశ్చన్స్ తయారు చేసే విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. కొంచెం సీనియర్ ఫ్యాకల్టీని అడిగి మరి కొంచెం వాళ్ళ ఎనాలిసిస్ ప్రకారం మేషరు మీరు క్వశ్చన్కి 5 రూపాయలు తీసుకోండి, 10 రూపాయలు తీసుకోండి, కానీ కొంచెం ఎస్ఎస్జిడి ఇప్పుడు మన లాస్ట్ టైం అయిన ఎగ్జామ్స్, అలాగే ప్రజెంట్ సినారియో, పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ నేషనల్ ఇష్యూస్ అవ్వచ్చు, అఫైర్స్ అవ్వచ్చు, వీటిలన్నీ కన్సిడర్ చేసి ఏది ఇచ్చే అవకాశం ఉంటుందో అని చెప్పి ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రం మాకు ఇవ్వండి అని చెప్పేసి సీనియర్ ఫ్యాకల్టీ నుంచి మేము క్వశ్చన్స్ అనేవి పర్చేజ్ చేయడం జరుగుతుంది గైస్. సో అందుకు ఆ నమ్మకమే మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. సో గైస్, అయితే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ కోసం అయితే మీరు 999 పే చేయాలి. అలాగే 2 days మీ దగ్గర టైం ఉంది. అంటే ఈరోజు 29 అనుకుంటా, 29, 30, 31లో లీనమైపోకండి. ఓకేనా, ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ దెబ్బ తిన్నారు కదా, దెబ్బ తిన్న పుళ్ళు బోల్డ్ అని ఉన్నాయి లేవా? మీరేమనుకున్నారు మేస్తారు 80కి వచ్చేస్తాయి, 85కి వచ్చేస్తుంది, 90కి వచ్చేస్తుంది అన్నారు. ఆల్మోస్ట్ 26 మార్క్స్ అనేవి పెరిగిపోయిందండి. ఫైనల్ కట్ ఆఫ్కి వచ్చేటప్పటికి 26+, అంటే 25+ పెరిగాయి. సో దయచేసి మైండ్లో పెట్టుకోండి, 31ని మైండ్లో తీసేయండి. దయచేసి కెరీర్ వైపు అడుగులు వేయండి. ఓకేనా గైస్, కెరీర్ వైపు వేయండి. ఈ 1 year 30% వేస్ట్ చేసుకోవడం వల్ల ఏం కొంపలు మునిగిపోవమ్మా. ఓకేనా, దయచేసి కొంచెం సిన్సియర్గా చదువుకోండి. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి, టైం వేస్ట్ చేయకండి. ప్రతి 1 minute కూడా
నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది, మైండ్లో పెట్టుకోండి గైస్. ఓకేనా, మరి చాలా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బట్టి మేము అరేంజ్మెంట్ చేసుకోవాలి, అన్నీ ప్రింట్లు తీసుకోవాలి. కాబట్టి ఓకేనా గైస్, మీరందరూ సక్సెస్ అవ్వాలి. ఆర్కే అకాడమీ మంచి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మెథడ్స్తో మీ ముందుకు మేము వస్తున్నాం. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నమ్మకం ఉంచుకోండి, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. ఓకేనా, మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా గాయస్, మరి లాస్ట్గా ఏంటంటే ఎస్ఎస్జీడీకి సంబంధించి ఈసారి 120+ వస్తేనా మీరు ఏదో ఒక జాబ్ రావడం అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు టెస్ట్ సిరీస్కి వస్తారా లేదా సెకండరీ, కానీ ఈ 50 డేస్ 45 డేస్ ఉంది మీద టైం, గట్టిగా చదవండి, కంప్లీట్గా మంచి హెల్తీ డైట్ తీసుకోండి. సో ఎక్కువగా స్టడీస్ మీద ఫోకస్ పెట్టండి. ఈ గ్రౌండు, మార్నింగ్ వాక్ ఇవన్నీ పక్కన పెట్టండి, డార్లింగ్ని పక్కన పెట్టండి, ఫ్యామిలీని పక్కన పెట్టండి. సో స్టడీ ఫోకస్ చేయండి. వన్స్ మీరు జాబ్ కొట్టాక గాయస్, ఆ తర్వాత మీరు ఎంత ఇంపార్టెన్స్ మన వాళ్ళకి ఇస్తారంటే ఫ్యామిలీకి ఇస్తారో, లేదంటే ఫ్రెండ్స్కి ఇస్తారో, లేదంటే లవర్కి ఇస్తారో ఇచ్చుకోండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు జాబ్లో సెలెక్ట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. ఓకేనా, జై హింద్, ఆల్ ద బెస్ట్.